ఎరా మీ అన్నయ్య ఒంట్లోంచి రక్తం బాగా పోయిందని మా వాళ్ళు చెప్పారు. నీకే గ్రూప్ రక్తం కావాలో చెప్పు. ఏ గ్రూప్ కావాలన్నా ఉంది. అదృష్టవంతుడ్రా, ప్రాణాలతో మిగిలిపోయాడు. పాపం ఇక నుంచి కాకి డ్రెస్ వేసుకునే అవకాశమే లేదంట కదా. లేకపోతే ఆటలాడతావా? నువ్వు మొదలెట్టిన ఆటలోకి నేనొచ్చి నిన్ను దెబ్బ కొట్టాను. బతికింది సంతోషం అనుకుని నీ అన్నని ఎక్కడికైనా దూరంగా తీసుకుపో. ఏంట్రా భయపెడుతున్నావా, బతిమాలుతున్నావా? వాడిని కొట్టేటప్పుడు మీలో ఏ ఒక్కడికి గుర్తు రాలేదా? మీరు కొట్టేది ఒక పోలీస్ ఆఫీసర్ని కాదు, మా అన్ననని. రక్తం మాలో ఒక్కడికే పోయి ఉండొచ్చు, కానీ గాయం మా ఇద్దరిది. దెబ్బ మాలో ఒక్కడికే పడి ఉండొచ్చు, కానీ పగ మా ఇద్దరిది. ఆడు బతికిపోవడం ఆడదృష్టం కాదురా, ఆడు బతుకుండడం మీ అదృష్టం. లేకపోతే ఇక్కడికిక్కడే మీ అందరినీ పాతేసేవాడిని. వద్దురా, ఇప్పుడే వద్దు. మా అన్నయ్య లేచి నడిచేంత వరకు మీరందరు ప్రాణాలతోనే ఉండాలి. లేచి నడిచేంత వరకు. ఎవడిచ్చిన రక్తం వాడే జాగ్రత్తగా దాచుకొని పెట్టుకోండి, అది మీకే పనికొస్తుంది. ఇక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేసే వాళ్ళు బతకనేవారు సార్. ఏంట్రా వాళ్ళు బతకనిచ్చేది? వేటకెళ్ళినప్పుడు మృగాలకే కాదు, ఒక్కోసారి వేటగాడికి కూడా గాయాలవుతాయి. చూస్తుండు, సార్ తొందరలోనే డ్యూటీలో జాయిన్ అవుతారు. సిటీలో ఒక్క మృగం కూడా మిగలదు. కార్తిక్, ఎప్పుడు పక్క నుండి ఏదో ఒకటి చెప్తుంటావుగా, ఇప్పుడు వెళ్ళి చెప్పవా ఆయనకేం కాదని? ఇక మీదట నడవడం కష్టమని చెప్పారురా. వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఇక బూట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టినోళ్ళు అందరూ డమ్మీ డమ్మీ అని కొట్టారురా. నేను డమ్మీ పోలీసునే కదరా. పోన్లే, రేపటి నుంచి నువ్వు వచ్చి కాపాడుతావని ఎదురు చూడక్కర్లేదు. ఏదో బతికి బయటపడ్డాను, ఇంకో జన్మెత్తినట్టుంది. ఇది ఇక్కడితో వదిలేద్దాంరా. వదిలేద్దాంరా? నీ భార్య నేను గొప్ప పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతుంది. నమ్మకమే కదా, వదిలేద్దాంరా. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఒక దమ్మున్నోడు వచ్చాడని గర్వపడుతున్నారు. డిపార్ట్మెంటే కదా, మనం వదిలేద్దాం. నిన్ను ఈడ్చుకెళ్ళి కొట్టారు చూడు, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారా. ఉండని, మనం మాత్రం వదిలేద్దాం. నిన్ను సరదాకి పనిలో చేర్చలేదురా. బలవంతంగా నీళ్ళల్లో తోస్తే ఈత నేర్చుకుని ఒడ్డుకు చేరుతావనుకున్నాను, కానీ ఈ రోజుకి అదే భయం. వాళ్ళని ఎందుకు వదిలేశానో తెలుసా? కొట్టాల్సింది వాళ్ళని కాదురా, వాళ్ళ ఆలోచనల్ని. అలా జరగాలంటే కొట్టాల్సింది నేను కాదురా, నువ్వు. కొట్టే దెబ్బ నీకెలా తగులుతుందో నాకు అలాగే తగులుతుంది, వాళ్ళకి అలాగే తగులుతుందిరా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? ప్రాణం పోయినప్పుడు కాదు, ధైర్యం పోయినప్పుడు. ఇంకో జన్మ ఎత్తానన్నావు కదరా, ఈ జన్మలో ఎలా బతకాలనేది నీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఒకడిని గుండె మీద కాలేసి అడుగుతున్నాడు, మేము ఇలాగే కొడతాం, నువ్వేం పీకుతావని. దానికి పిరికోడ్లా పారిపోవడం సమాధానం కాదు, తిరగబడి కొట్టడమే సమాధానం. నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి జీవం ఉందనుకుంటే నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడాలి. నువ్వు డమ్మీ కాదు, నిజమని తెలియాలరా.
ఆపరా, వెనక్కి పోని. రే హనుమంతు, నీ సార్ కులాసానా? ఉన్నాడా, ఊరుదలు పెట్టిపోయాడా? ఏ ఊరు పారిపోయాడా? ఎక్కడికి పోతాడన్నా? పారిపోవడానికి కాళ్ళు పని చేయాలి కదా. సార్ కోపం వచ్చిందిరా. చేతగా కొడకల్లారా, పోలీసు వాడు కొట్టడం అంటే నవ్వులాంటిగా ఉందిరా మీకు? అసలు ఇప్పుడు మొదలవుతురా, వస్తున్నాడు రా. ఒక్కొక్కరిని బట్టలు ఉడికేసి ఊరంతా తిప్పి తిప్పి కొడుతుంటే అప్పుడు తెలుసుద్రా పోలీస్ పవర్ ఏంటో. చేస్తారా కొడకల్లారా? ఏంటో చూస్తున్నారు. బండెక్కించండి రా. ఆ ఎస్ఐ గారిని కొట్టాక మనల్ని చూసి జనాలందరూ ఉచ్చోసుకోవడానికి కూడా భయపడుతుంటే ఈడేంటన్నా మన మీదే ఉమ్మేస్తున్నాడు. అడిగి చెప్పరా, నువ్వు కూడా మిగలవరా? ఆడు వచ్చేస్తున్నాడు. ఒక్క నా కొడుకు మిగలరా. అయిపోయారా, అందరూ అయిపోయారు. మనం జనానికి రెండే ఇవ్వగలం, ఒకటి భయం, ఇంకొకటి చావు. మొదటిది వీడి కళ్ళల్లో నాకు కనిపించడం లేదు. మరి మిగిలింది సార్ వస్తున్నాడు రా. మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. ఏంట్రా మా ఓడు కొట్టింది నిన్నే? మీ ఓడు ఊపిరిపోయేదాకా సార్ వస్తాడు, మా సార్ వస్తాడంటే ఏవో అనుకున్నాను రా. రేయ్, నిజంగానే వచ్చేసాడు రా సారు. లేరా? రేయ్, నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నీలాంటోళ్ళు ఇక్కడికి రావాలంటే వచ్చేదారే కాని పోయేదారుండదురా.
ఏంటి నాతోనే కొనబడతారా? ఏంట్రా ఏంట్రా ఏం చేస్తారా? మా అన్నయ్య ఎవరో తెలుసా? క్రైమ్ బ్రాంచ్ చేస్తాయి ఒక్కలో ఏం చేస్తా మీ అందరినీ. ఆయన తీసుకొచ్చి జీప్ ఎక్కించు. సార్ అతను మీ తమ్ముడు. చట్టం దృష్టిలో ఎవడైనా ఒకటే. వెళ్ళు. ఏంట్రా ఏంటి తెప్పిస్తారా? నేనెవరో తెలుసా? రాయ్ రోడ్డు మీద న్యూసెన్స్ సెంటరా. జీప్ ఎక్కించి బయటిలేండి. వీడు రౌడీ షీటరు. వీటితో పాటు నాకు బయట లేటం ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఇంతసేపు వెయిట్ చేయలేను రా. పదా సార్ పారిపోతున్నాడు సార్. పారిపోతున్నాడు సార్. పోలీస్ కస్టడీ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుని పారిపోతే ఏం చేస్తారండి? ఎన్కౌంటర్ సార్. కాల్ చేయండి సార్. కాల్ చేయండి వాడిని. మన కాశీలో పోలీసులు ఎన్కౌంటర్ చంపేశారన్నా. ఏంటది? బగ్గా నేర చరిత్ర. మర్డర్లు, స్మగ్లింగ్లు, చీటింగ్ కేసులు, ల్యాండ్ మాఫియాలు, ఇలా కొన్ని వందల కేసుల వివరాలు ఇందులో ఉన్నాయి. కానీ ఏ ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకునే కథల పుస్తకం అయిపోయింది. ఇవన్నీ చూసి చూసి ఈ డ్రెస్ మీదే గౌరవం పోయింది. అన్యాయం ఎదిరించాలనే కోరిక లేక కాదు, ఎదిరించగలనే నమ్మకం లేక ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది నిన్ను చూశాక. డిపార్ట్మెంట్ లో ఉన్నోడికి దమ్ముండడం కాదు, దమ్మున్నోడే డిపార్ట్మెంట్ లోకి రావాలి. నీలాంటోడు ఒక్కడుంటే చాలు, అందరికీ సిన్సియర్ గా డ్యూటీ చేయాలనిపిస్తుంది. కాశీని వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది బగ్గా. వాడికి వ్యతిరేకంగా ఒకే ఒక సాక్షి. నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తాడా? నా కొడుకు దొరకాలి, అప్పుడు చెప్తాను. పదరా లే. హలో అన్నా, ఆ పోలీసుడు మన కనకన్నని వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాడన్నా. అందరూ అక్కడే చచ్చారు కదరా. ఆడిని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారా మీరు? ఆడు గాని నోరిప్పాడంటే మనందరి పని అయిపోయినట్టే. ఆడినెక్కడికి తీసుకెళ్లినా వెనకాలి ఫాలో అవ్వండి. ఓకేనా? అన్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కాదన్నా, ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. అన్నా, వాళ్ళు టౌన్ అంతా తిరుగుతున్నారన్నా, ఇప్పటిదాకా ఎక్కడ ఆపలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఫాలో అవ్వండి. నా ఒంటి మీద చెయ్యేస్తే అన్న గురించి తెలుసు కదా. అన్నకి నేను రైట్ హ్యాండ్. ఈ మ్యాటర్ అన్నకి తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. ఏంట్రా వర్షం వచ్చేటట్టుంది? లేదురా, నాకు అలా అనిపించట్లేదు. బాగా ఎండగా ఉంది. ఈ మధ్యన బామ్మ బాగా ఓవర్ చేస్తుందిరా. ఏం చేస్తుందిరా? ఏమైంది? రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పాకెట్ మనీ కట్ చేయి, అదే సెట్ అయిపోద్ది. అదే చేయాలి ఇంకా.
ఎరా టీ తోదాం. ఏరా మీ ఏరియాలో టీ బాగుంటుందా? నిన్నేరా మీ ఏరియాలో టీ బాగుంటుందా అని అడుగుతున్నాడు. బానే ఉంటది. పదరా. సరే పద. రారా ముట్టి. బాగుంటుందన్నావు కదరా, తీసుకో. వద్దులే అన్నయ్య, ఇలా పబ్లిక్ లో టీ ఇచ్చావనుకో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ నాకు బాగా తెలుసని నీ పేరు వాడేసుకుంటాడు. లేదురా, ఈయన్ని చూస్తే అలా చేస్తాడనిపించట్లేదు. ఎరా వాడేసుకుంటావా? ఆ, చల్లారిపోద్దురా, తాగు తాగు. ఎస్ఐతో కలిసి టీ తాగుతున్నాడనా? ఏంట్రా నువ్వు అనేది? వాళ్ళతో కలిసి టీ తాగడం ఏంట్రా? ఆ పోలీసు వాడికి ఏదో చెప్తున్నాడనా? టీ చాలా బాగుందిరా. అన్నా కనకనికి పోలీసు వాడు చేయకండి చెడిపోతున్నాడనా? కనకనంతా చెప్పేసినట్టున్నాడనా? అన్నా నా వైపే వస్తున్నాడనా? ఖచ్చితంగా అన్ని చెప్పేసి ఉంటాడనా? ఏం తెలియనట్టు వస్తున్నాడనా? చెప్పన్నా, ఏం చేయమంటావు? ఏంట్రా అలా చూస్తున్నారు? నేనేం చెప్పలేదురా, నన్ను అన్నా, ఏం నమ్మండి. చేయమంటావనా? నన్నే మోసం చేస్తాడా వాడ్నే? అన్నా ఏసేయాలా అన్నా? ఏసేంట్రా? పాతిక సంవత్సరాలుగా వాడి దగ్గర నమ్మకంగా పనిచేశాను, కానీ ఈరోజు నన్నే చంపడానికి చూశాడు. వాడు చేసిన దందాలన్నీ నాకు తెలుసు. మీరేం అడిగినా చెప్పేస్తాను.